నమస్కారం అండి. హ్మ్. ఈరోజు నేను మాట్లాడుకున్నది ఏంది అంటే ఇషా ఎక్స్‌పీరియన్స్. ఇషాలో నేను శివరాత్రికెళ్ళాను. ఆల్మోస్ట్ 2 మంత్స్ అట్లా ఉన్నాను. సో, ఈ వీడియోలో ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే ఆహ్, నాకు ఇషా అంటే ఏమి అర్థమైంది. ఇషాలోకి ఎలా ఎళ్ళొచ్చు? ఈ ఇషాని ఎలా అనుభూతి చెందొచ్చు? లేదా ఆహ్, నా అనుభూతి ఏంటి? ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో, ఫస్ట్‌ది ఏంటి అనంటే ఇషా అంటే ఏంటి? నాకు అర్థమైంది ఏంటి అనంటే ప్రతి ఇండివిడ్యువల్స్ ప్రయాణిస్తూనే ఉంటారు. ఆ ప్రయాణం ఆనందాన్ని ఆనందం కోసమే కదా, మనం ఏం చేసినా ఆనందం కోసమే. కానీ ఈ ఆనందం ఇన్‌స్టాల్‌మెంట్‌లో వస్తుంది మనకి. ఎలా? ఏదైనా జాబ్ వస్తే వస్తుంది, పిల్లలు పుడితే వస్తుంది. ఇంకేదైనా పెళ్ళికి, ఫంక్షన్‌కి, తిన్నప్పుడు, వెళ్తే, ఏదో ఒకటి సాధించినప్పుడు కొంతసేపే వస్తుంది. మిగతా గ్యాప్ అంతా రావట్లేదు. సో, ప్రతి ఇండివిడ్యువల్ ఎడతెగని ఎడతెరగని కంటిన్యూస్ ఆనందం కోసమే ప్రయత్నిస్తున్నాడు. అంటే ఎడతెరపలేని ఆనందం కోసమే ప్రయత్నిస్తున్నాడు. అదే స్పిరిచువాలిటీ. దానికే సద్గురు ఇషాని స్థాపించాడు అని నాకు అర్థమైంది. దీని గురించి మన భారతదేశంలో ఋషులు ఎడతెరగని ఏదో కంటిన్యూస్ ఆనందం. ఈ ఆనందాన్ని మనం ఎప్పుడు అనుభూతి చెందడానికే మన ఋషులు, మన పెద్దవాళ్ళు మనకి చాలా పద్ధతులు ఇప్పటికే చెప్పున్నారు. కానీ అవి ఈ టయానికి, ఈ సమయానికి అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వట్లేదని సద్గురు మంచి ప్రోగ్రామ్స్, ఇషా అనే ఒక బెస్ట్ అంబియన్స్ని, ఇషాలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ని, ఒక నీ కళ్ళని, నీ మనసుని అట్రాక్ట్ చేసే ప్లేసెస్, మనసును నిలబెట్టే టెంపుల్స్ క్రియేట్ చేశాడు. అదే ఇషా. సో, బ్రీఫ్గా అది ఇషా నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు ఇషాలో ఏమేం ప్లేసెస్ ఉంటాయి, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు చూస్తే, ప్లేసెస్ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ సద్గురు ఒక వెల్ ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇషా తను ఉన్నా లేకపోయినా ఇషా ఏదైతే మనకి ఇవ్వాలనుకునిందో అది కంటిన్యూ అవ్వడం కోసం ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. దాంట్లో గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ ఎలా ఒకదాంతో ఒకటి కోఆర్డినేషను, అన్ని డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇషాలో ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, భిక్షా హాల్ ఎంతమంది వచ్చినా వాళ్ళకి ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషన్స్ ఫుడ్, గ్యాదరింగు, కటింగు, ప్రిపరేషను, సప్లయింగు, అదొక డిపార్ట్మెంట్. మీడియా ఇషాలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ గురించి, జరుగుతున్న వాటిని రికార్డ్ చేయడం, మెయింటెనెన్స్, కాపీ రైట్స్, ఇదంతా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇషాని ఆర్గనైజ్ చేయడం, అవి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయడం, దాంట్లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. తర్వాత టెంపుల్స్ ఉంటాయి ఇషాలో, ధ్యానలింగ, లింగభైరవి. అసలు ధ్యానలింగం గురించి మాట్లాడాలంటే అది అది మాటలు చెప్పలేను, బట్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఒక ప్లెజెంట్నెస్ అనిపించవచ్చు. బట్ యూ మస్ట్ ట్రై. ఎవ్రీబడి షుడ్ ట్రై దట్ ధ్యానలింగ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్. ప్లెజెంట్నెస్ ఇస్తుంది, ట్రై చేయాలి. సో, లింగభైరవి సేమ్ అలాగే ధ్యానలింగ లెక్క ఫెమినైన్ ఎనర్జీ క్రియేట్ చేశాడు.
తర్వాత ఈ మోస్ట్లీ 2 మేజర్ టెంపుల్స్, మిగతావి చిన్న చిన్న టెంపుల్స్, యోగేశ్వర లింగ, ఇంకోటి కాలభైరవ ఉన్నాయి, స్టిల్ కన్స్ట్రక్షన్ అనుకుంటా. తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈషాలో, మన మన అవసరానికి తగ్గట్టు, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనకి ఎలాంటి ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందో అది మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూస్తే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు ఏది సూట్ అవుతుందో అది చూసుకోవచ్చు. అవి ప్రోగ్రామ్స్ గురించి, ఇషాలో ప్లేసెస్ గురించిలో, ధ్యానలింగ టెంపుల్స్ గురించి. తర్వాత భిక్షా హాల్లో సూపర్ ఉంటుంది, ఫుడ్ అల్టిమేట్ ఉంటుంది, ప్రాపర్ వెల్ న్యూట్రిషన్స్ ఫుడ్. నేను ఇషాకి వెళ్ళింది ఫుడ్ కోసమే అనుకుంటా మోస్ట్లీ, సాధారణ కన్నా పక్కన పెడితే. తర్వాత సూర్యకొండస్ ఉంటాయి, మన చంద్రకొండ, సూర్యకొండ. అబ్బాయిలకి సూర్యకొండ, అమ్మాయిలకి చంద్రకొండ. పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి, లోపల వాటర్ చాలా కూల్గా ఉంటుంది, బయట టెంపరేచర్ కన్నా ఇంకా తక్కువే ఉంటుంది. అక్కడ మనం డిప్ చేసి జస్ట్ ఒక 10 minutes అట్లా డిప్ చేసి బయటకు వస్తే బాడీ ఒక రిలాక్సేషన్ నిజంగానే మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, ఫిజికల్ డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. సో అలా క్రియేట్ చేశాడు. ఫస్ట్లో నేను ట్రై చేయలేదు, కానీ ఏం చేస్తాం, ఈత మామూలాడే ఈత ఆడడానికి లేదు, ఈత ఆడడానికి ఉండదు అక్కడ, ఓన్లీ డిప్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఈత లేకపోతే ఏం చేస్తాం స్నానం అనుకునేవాడిని, కానీ బట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ జస్ట్ కూల్నెస్, అక్కడ వస్తున్న పైనుంచి జలపాతంలాగా వాటర్ పడటం, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు అర్థమైంది. ఒక కైండ్ ఆఫ్ ప్లెజెంట్నెస్ని, ఏమో తెలియదు, బట్ ఒక ప్లెజెంట్నెస్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ట్రై చేయొచ్చు అందరూ. సూర్యకొండ, అది చంద్రకొండ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. తర్వాత ఇంకా ఆదియోగి స్టాచ్యూ, ఇది ఇషాకి అవుట్ సైడ్ ఉంటుంది. ఇది ఈ టెంపుల్స్, ఆదియోగి స్టాచ్యూ అందరూ చూడొచ్చు. మిగతావి కాటేజెస్, ఇవంతా మనం కాటేజ్ బుక్ చేసుకుంటేనే లోపలికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. భిక్షా హాల్ కానీ, కొన్ని ఏదైనా గోశాలకు కానీ, ఇషా స్కూల్స్ కానీ, సంస్కృతి స్కూల్స్, ఇవన్నీ ఇషా స్టేస్, ఇషాలో కాటేజెస్, స్టేస్, ఇవన్నీ చూడాలి అంటే లోపలికి వెళ్ళి బుక్ చేసుకోవాలి. బట్ ఫ్రీ ఎంట్రీ ఎక్కడ వరకు ఉంటుందంటే ధ్యానలింగ టెంపుల్స్కి, ఆదియోగి స్టాచ్యూ అందరు వినే ఉంటారు, దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. నైట్ ఎవ్రీ డే 7:30కి లేజర్ షో జరుగుతుంది, దాన్ని చూడాలి. సద్గురుని కొంచెం ఫాలో అయ్యి, సద్గురు మీకు ఎక్కిన తర్వాత అదొకసారి చూసారంటే వేరే లెవెల్లో ఉంటుంది లేజర్ షో. తర్వాత ఇంకా ఇషాలో చూడగలిసిన ప్లేసెస్ ఏమున్నాయంటే, యాంబియన్స్ ఉంటుంది. అది ఇషా ఎక్కడైతే ఉంటుందో దాని వెనకాల వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. అక్కడ అట్మాస్ఫియర్ కానీ, వర్షం పడుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎక్కువ టైమ్స్ వర్షం పడుతుంది, ర్యాండమ్గానే పడుతుంటుంది. ఆ వెస్టర్న్ ఘాట్స్ పైన మేఘాలు వెనకాల ఇట్లాగే ఉంటాయి. భలే ఉంటుంది అసలు, భలే బెస్ట్ ప్లేస్, యాంబియన్స్ని ఎన్హాన్స్ చేసేలాగా ప్లేస్ ఉంటుంది. ఇంకా స్కూల్స్, ఇంకా దాని లోపల హాస్పిటల్స్ ఉంటాయి, సిద్ధ, అలోపతి, వీటికి కూడా ఉంటాయి. తర్వాత ఇషా స్కూల్స్ ఉన్నాయి, సంస్కృతి అంటే ప్యూర్ మన ఏన్షియంట్ విద్య అయితే మనకి ఏదైతే నేర్పిస్తున్నారో అదే ఉంటుంది. ఇషా స్కూల్స్లో 2 మిక్స్డ్ ఉంటుంది, మోడర్న్ విద్య, ఇషా సంస్కృతి 2 మిక్స్ ఉంటుంది అనుకుంటా. అంటే ఇంకా ఒకసారి ఇషాకి వెళ్తే ఇంక బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ అక్కడే ఉంటాయి. బేసిక్గా మనం ఇక్కడికి వచ్చింది ఎడతెరగని ఆనందం పొందడానికే, ఇన్స్టాల్మెంట్లో పొందడానికి కాదు. దానికోసం మనం కొంత శ్రమించాల్సి ఉంటుంది, దాన్నే మనం సాధన అంటాం. కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటుంది, దాన్నే జ్ఞానం అంటాం. ఇది ఇక్కడ దొరుకుతుంది, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు అనిపించింది. సో
ఇది ప్లేసెస్ గురించి ఇషాలో. సో దీన్ని ఎవరు రన్ చేస్తారు అని అంటే ఈ సద్గురు సద్గురు తర్వాత ఇక్కడ స్వామీస్ ఉంటారు. స్వామీస్, ఇషాంగాసు, పూర్ణాంగాసు వీళ్ళందరూ మనకి సపోర్టివ్గా ఉంటారు. బట్ మోస్ట్లీ వాలంటీర్స్ మీద వీళ్ళందరూ వాలంటీర్స్ లెక్క అనమాట. ప్రతి ఒక్కరు వాలంటీరే. స్వామి అయినా ఎవరైనా వాలంటీర్గానే స్వతహాగానే వాళ్ళు పనిచేస్తుంటారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెంటరు, ఎక్కడెక్కడ ఏముంటాయి అని చెప్పడానికి, తర్వాత మీడియా, ఫైనాన్సు, అకౌంట్సు, హాస్పిటల్సు, సో ఇవి ఆర్గనైజేషన్స్ మాట్లాడుతున్నాం కదా. స్వామీస్, ఇషాంగస్ వీళ్ళందరూ, స్వామీస్, పూర్ణాంగాస్ ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి బట్ నాకు పూర్తిగా తెలియదు. బట్ వీళ్ళందరూ వాలంటీర్సే. వీళ్ళందరూ మనలాగే సద్గురు డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్ని ఎక్స్పీరియన్స్ చేసి ఈ పాత్లో ఉంటూ ఈ ఈ వాళ్ళు అక్కడున్న పనులు చిన్న డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ వాళ్ళ సాధనని ఫినిష్ చేసుకుంటూ ఉంటారు. ఇది కంప్లీట్గా వాలంటీర్స్. ఫైనల్గా ఇంకా సద్గురు ఈ ప్రోగ్రామ్స్ కింద వస్తే మనం చూడొచ్చు. ఇన్నర్ ఇంజనీరింగ్ ఈజ్ ద బేసిక్ ప్రోగ్రామ్. తర్వాత భావసందన, యోగాసనాసు, శూన్య, ఇంకా ఏదో ఉన్నాయి. బట్ ఫైనల్గా సంయమ, చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాడు. బట్ ఇవంతా నేను ఓన్లీ ఇన్నర్ ఇంజనీరింగ్ ఒకటే ట్రై చేశాను. నాకు మిగతా నాకు గురించి తెలియదు. సో ఇవన్నీ నాకు తెలిసి ట్రై చేయొచ్చు మనం ఒకసారి. సరే, దీంతో పక్కన పెడితే ప్రతి ఇయర్ శివరాత్రికి ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది, మహాశివరాత్రికి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఈ ఎడతెరగని ఆనందం ఒక దారి ఉంది అని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం, ప్రతి ఒక్కరికి జస్ట్ పరిచయం చేయడం కోసం ఈ ఈవెంట్ని గ్రాండ్గా ఆర్గనైజ్ చేసి ప్రయత్నం చేస్తున్నాడు సద్గురు. సో దానికే ఈ మహాశివరాత్రి ఈవెంట్ 6 months ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. దీనికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఒక పెద్ద ఈవెంట్ కాబట్టి దానికి అందరూ వాలంటీర్స్ ప్లాన్స్ వేసి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. అసలుకి సెక్యూరిటీ కానీ, కార్ పార్కింగ్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ, డెకరేషన్స్, స్టేజ్ అరేంజ్మెంట్స్ అన్ని విషయాన్ని ఇషా కొంత సపోర్ట్ తీసుకొని ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తుంది. దట్స్ అ మేజర్ బిగ్ ఈవెంట్ అనమాట. ప్రతి ఇయర్ రన్ అవుతుంది. తర్వాత ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడికి మనం నెక్స్ట్ పార్ట్లో మాట్లాడదాం. దాంట్లోకి ఎలా వెళ్ళచ్చు మనం అనేది తర్వాత మాట్లాడదాం.